Venkatesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అంటే యుఆర్వి స్పోర్ట్స్ అని ఈ డైవర్స్ టైం పడుతుంది కదా, డైవర్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఆర్గానిక్ అవసరం లేదు, ఒక స్పోర్ట్స్ ది స్టార్ట్ చేద్దామని కూడా అనుకున్నాం. మేమిద్దరం కలిసి అంటే డైవర్స్ అప్లై చేసిన తర్వాత అది అప్లికేషన్ కి డైవర్స్ రావడానికి కొంచెం టైం ఉంటది. అది 1 month పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. మనకు గ్యారంటీ ఉంటది ఎప్పుడు వస్తుంది అనేది ఆ హియరింగ్స్ మ్యూచువల్ అయినా కూడా. అయితే ఆ టైంలో ఏంది ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. డైవర్స్ అయినంత వరకు వేరే సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు. సో దానివల్ల ఫస్ట్ అయితే చేద్దాం అనే ప్రిపరేషన్ లో మనం ఎక్కడ పోయినాం, అది ఢిల్లీ దగ్గర రిషికేష్, ఆగ్రా, బ్యాట్ల కోసం మీరట్ పోయినాము. బ్యాట్లు అడ్వాన్స్ అంత చేసేసరికి అనుకోకుండా విత్ ఇన్ ఈ బిజినెస్ స్టార్ట్ అని దీనికి ప్రైవేట్ లిమిటెడ్ చేయించినాము, దీనికి వెబ్సైట్ చేయించినాము, అంతా అయితేనే డైవర్స్ వచ్చేసింది 3-4 days లోనే. ఇక మేము కూర్చొని ఆలోచించినాం, ఇప్పుడు డైవర్స్ వచ్చింది, ఇప్పుడు కొత్త బిజినెస్ బ్యాట్లు అది కాదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంత ఉంది. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి నువ్వు వేరేది పెట్టినా కూడా ఆర్గానికే పెడితే నువ్వు ఫార్మర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ కంటే ఇదే బెస్ట్ అని మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని వంశీ ఫార్మ్స్ కి ఓటేసుకొని వాడు ఇండివిజువల్ గా వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసుకో. ఓకే, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి లైక్ అదే వాళ్ళు చెప్పిన దానికి అంటే వంశీకి ఫార్మింగ్ రాదు అనే దానికి ఆన్సర్ ఇదే? అట్లేం లేదు, ఆన్సర్ ఏం కాదు. ఫార్మింగ్ వచ్చు అంటే నేను దిగి చేయడం కన్నా ఎక్కువ చిన్నప్పటి నుంచి పొలాలలో తిరగడము, బేసిక్ నాలెడ్జ్ ఉండడం వరకే తెలుసు నాకు. నేను ఏదో కూడా నేను ఇక #1 ఫార్మర్ ఇన్ ది వరల్డ్ అని నేను చెప్పుకోలేదు, నేను షో కూడా చేయలేదు. అప్పుడప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తా అంటే జనాలకు మనకు ఫార్మ్ ఉంది చేస్తామని తెలియాలే కదా. కులోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వీడియో చేయలేరు కదా షూట్, అందుకు నేను చేసి అప్పుడప్పుడు పెడుతుంటా. అంతేగాని అక్కడ ఎక్స్పర్ట్ ని పెడుతున్నా నేను. ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన అంతా మేనేజ్ చేస్తుంటాడు. పురుగుల మందులు అవి కొడతారు కదా దీంట్లో ఆర్గానిక్ మందులు కొడతారు, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకు ఎరువులు కూడా యూరియా వేస్తారు దీంట్లో జీవామృతము, ఘనజీవామృతము ఇవన్నీ బలం కోసం వేస్తారు. సో ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు, దానికి మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందియాలనే బిజినెస్. ఇప్పుడు నేను కాలేజ్ పెడుతున్నా అనుకో, నేను మ్యాథ్స్, సైన్స్, సోషల్ అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అందరికి నాణ్యమైన చదువు అందియాలనే తాపత్రయంలో నేను ఒక కాలేజ్ పెడతా. అట్లా వీడు అందరికి నాణ్యమైన ఫుడ్ అందియాలి. డైరెక్టర్ లాగా సినిమా తీస్తున్నట్టు నాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి. ఇట్లా ఒక 4-5 మంది ఉంటే నేను సినిమా తీస్తా. రాజమౌళికి ఉన్నంత కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర, కానీ అట్లని ప్రతిదీ బాహుబలి సెట్ రాజమౌళి వేసుకోడు కదా, పోయి ఆ సెట్ అయినకి ఒక మనిషి కావాలి కదా. సో అట్లా చేస్తున్నా నేను. అంత అట్లా వీడియోస్ చేయడం నా ఎక్స్పర్టైజ్. నేను రకరకాల ప్లేసెస్ తిరిగి వీడియోస్ చేస్తాను. ప్రతి ఫార్మర్ దగ్గర తీసుకున్నా నేను మంచిగా అనిపించిన వాళ్ళు. ఇక నీకు మంచిగా అనిపించిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి, నువ్వు కంటిన్యూగా తీసుకోవాలంటే ఒకరి దగ్గర ఆయిల్ తీసుకున్నా, అలా కింద అంతా మట్టి వచ్చింది. అందుకు మనకు వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి సర్టిఫైడ్, వాళ్ళు మంచి ఆయిల్ పంపిస్తారు. అంత మట్టి తీసేసి క్లీన్ చేసి బియ్యంలో రాళ్ళు తీసేసి నేచురల్ ఫామ్ లో కొన్ని పురుగులు అయితే అవన్నీ తీసేసి పంపించే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లని బేగం బజార్ లా తెచ్చి కిరాణా షాప్ వాళ్ళు అమ్ముతారు కదా, అట్లాంటిది కాదు. మంచి ఆర్గానిక్ సర్టిఫైడ్ పీపుల్ దగ్గరనే మనం తీసుకుంటున్నాం. ఏదైతే కంపెనీస్ అంటే ఏంటంటే ఇప్పుడు వీడు చెప్పినట్టు ఇప్పుడు బెండకాయలు ఆర్గానిక్ గా బెండకాయలు పండించే రైతులు ఇండియా వైడ్ ఉంటారు. వాళ్ళు ఈ కంపెనీస్ ని అప్రోచ్ అవుతారు, లేదా ఈ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి. కంపెనీస్ ఇవి ఏం కంపెనీస్, కెమికల్ కంపెనీస్ కాదు. మంచిగా వీళ్ళు ఏం చేస్తారో బెండకాయలను తీసుకొచ్చి దాంట్లో పురుగులు ఉన్నాయి తీసేసి మంచి చేసి దానికి సర్టిఫై చేసి ఇది ఆర్గానిక్ అని టెస్ట్ చేసి పెడతారు. ఆ కంపెనీస్ నుంచి మనం తీసుకొని మనం ప్రజలకు అందిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫార్మర్ దగ్గర పోతాం, అన్న మేము కొట్టలేదు, అసలు ఒక్క మందు కూడా కొట్టలేదు అంటారు. మనకు డౌట్ వస్తుంది, మందు కొట్టి. ఆ కంపెనీస్ ఏంటంటే అన్ని టెస్టులు చేసి అట్లాంటి సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియా వైడ్. వీడేం చేసిండు, దాంట్లోనే బెస్ట్ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కదా 24/7 ఇయర్ 365 days అందరు ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు. కాబట్టి వీడు వీళ్ళ ద్వారా ఇంకా బెటర్. అది ఇదన్నా మనం డౌట్ చేయొచ్చు, ఫార్మర్ దగ్గర ఒకరి దగ్గర పోతాము తీసుకొని వస్తాము, అది ఆర్గానిక్ కాదంటే మనం అంత కనుక్కున్నా కూడా కంపెనీస్ అవి దాని వెనకాల కూడా పెద్ద సిఇఓలు ఉన్నారు, XIAS ఉన్నారు, అందరు ఉన్నారు దాని వెనకాల. సో అదేదో ఊరికే స్టార్ట్ చేసింది కాదు. అండ్ ఇది నేను స్టార్ట్ చేసింది కూడా 1-2 సంవత్సరాలు సంపాదించుకొని దుబాయ్ పారిపోదామని కాదు. నేను 40 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండాలి వంశీ ఫార్మ్స్, నా పిల్లలకు కూడా ఉండాలి అనే ఇమాజినేషన్ లో స్టార్ట్ చేసుకున్నది. సో వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అది ఇది అంటే నాదే మూత పడుతుంది కదా అట్లా చేస్తే. ముగ్గురు, ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందు తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు ఏదో ఉంది,
అర్పిత అర్పిత. అర్పిత ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు ఎందుకు Forms కి అంటే- అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తారు. అవును అవును దానికి ఇద్దరు అంటే ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఏది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు. Hmm. సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి. Yeah. అమ్మాయిల పిచ్చోడు అమ్మాయిలు అనడము, పిచ్చోడు. అంటే బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము. బ్రోతలోస్ నడుపుతలేం కదా, ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోను, ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది. లేదా అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లనే బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా. మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచిగా ఉంటది అని ఇస్తున్నా. సో అంత సింపుల్ ఉంది. వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు నాతో, నేను వాళ్ళతో కంఫర్టబుల్ ఉన్నా. వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని. ఫ్రెండ్లీ అంటే హగ్ చేసుకోవడము, సైడ్ హగ్లు ఇచ్చుకోవడము, లేదా డైరెక్ట్ పెట్టుకోవడం కాదు. నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయా నేను. సో అంత మంచినే ఉంది. అండ్ దీంట్లో అమ్మాయిల ఫామ్ అంటున్నారు. ఒక హెచ్ఆర్, మా మమ్మీ, ఈ పిల్ల, ముగ్గురే అమ్మాయిలు, మిగతా 23 మంది మగ పిల్లలే ఉన్నారు. మరి అబ్బాయిల ఫామ్ కదా ఇది. సో స్క్రీన్ మీద మీ ఇద్దరు కనిపించారు అంటే ప్రమోషన్స్ లో మంచిగానే ఇప్పుడు మాకు వీడియోలు చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా. వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఏ ఉన్నారు. తనకు ముందు కెమెరా వచ్చు, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు, అంతకు ముందు ఉన్న అమ్మాయికి ఉంది, నేను తీసేసిన. అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో, మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా. కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకేదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు. మీరు అడిగి పోతారు కదా, కార్లు ఎంజాయ్ చేస్తారా, మీరు అడు ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను. వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి, తనే బ్రాండ్ అంబాసిడర్, ఇద్దరం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరాకి చెప్పారు కదా ఎవరు. చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లుంటారు. కానీ మళ్ళీ వీడు చెప్పినవి తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయటపడ్డ నిజాలు అనడం, వీడు చెప్పినవి ఇవే బయటపడ్డ నిజాలు. అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం, రిసెప్షనిస్ట్ ని పెడతాం, ఆడపిల్లని పెడతాం, ఎందుకంటే వస్తానే పలకరించడానికి. దానికి ఒక 5 స్టార్ ఎక్కడికన్నా పోనీ లేడీస్ ఉంటారు, మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది. వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా, మగ పిల్లోడికి వస్తాయా? ఒక డాన్స్ వీడియో నేను చేస్తే వస్తాయా, ఒక ఆడపిల్ల చేస్తే వస్తాయి. నేను చేస్తే ట్రోల్ అవుతా, తను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు, చేస్తారు. కొందరు మంచి చేస్తారు, కొందరు ఎట్లా చేసినా వస్తాయి. వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని 10 మందికి రీచ్ అయితే మంచిదా, 100 మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే 10 మందికి రీచ్ అవుతుందేమో, తనతో చేస్తే 100 మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రెజెంటబుల్ ఉంటుంది, కొంచెంసేపు చూస్తారు, లేదా ఎవరికైనా షేర్ చేస్తారు. దాని వల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీ ఏదో కాదు కదా. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి హెల్త్ ఉంటుంది, మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ వీడు చేసేది, వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేడు. వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక సెకండ్ ఆగుతారు, అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు. వీని డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వస్తుంది. ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి, నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే, ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో, ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి. ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో, ఒక సీన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా వీడి ప్రోడక్ట్ అని. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు, వాళ్ళెవరు అరే వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది, ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు ఆడపిల్లని తర్వాత ఆడపిల్లని మారుస్తున్నావు అంటే, నెలకు ఒకరు మారుతారేమో, ఈ జాబ్ నచ్చక వాళ్ళు నచ్చక మనమే తీసేస్తాము, ఏమైతుంది?